హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. మేర్లపాక మురళి గారి శృంగారపురం 1 కిలోమీటర్ నెక్స్ట్ పార్ట్ చూద్దాం. ఆ రోజు పౌర్ణమే అయినా ఆకాశమంతా దట్టంగా మబ్బు పట్టింది. అప్పుడప్పుడు చందమామ వాటి నుంచి బయటపడాలని ప్రయత్నిస్తూ విఫలమవుతోంది. ఈ సమయంలో లోకం మీది వెలుగు పాము కుబుసంలా మెరిసి మాయమవుతోంది. చల్లటి గాలి స్పర్శకు పులకరించిన మేఘం తన ఆనందాన్ని చినుకుల రూపంలో తెలియజేస్తున్నట్లు వర్షం మొదలైంది. ముక్కు మీద చినుకు పట్టడంతో నడుస్తున్న తిలోత్తమ ఒక్క క్షణం ఆగింది. తలపైకెత్తి చూసింది. ఆకాశంలో పొర్లుతున్నట్టు మేఘాల మేలి తిరుగుతున్నాయి. మరి కాసేపట్లో వర్షం ఎక్కువ అవుతుందనిపించి ఆమె వడివడిగా నడవడం మొదలుపెట్టింది. ఆమె ఆ ఊరి ఆడబొడిచే. వయస్సు 30 ఏళ్లుంటాయి. జర్మన్ల జాతి అహంకారమంతా ముక్కు రూపం దాల్చినట్లు ఆమె ముక్కు కొనదేలి ప్రపంచాన్ని ధిక్కరిస్తున్నట్లుంటుంది. తాత్విక చింతనంతా కళ్ళల్లో నిక్షిప్తమైనట్లు ఆమె కళ్ళు చూస్తున్నట్లుగా కాకుండా దర్శనమిస్తున్నట్లుంటాయి. మిసిసిపి నదిలా ఆమె కంఠం పొడవుగా సాగినట్లుంటుంది. అక్కడ నుంచి కిందకు దిగితే ఉత్తర అమెరికాలోని 2 పెద్ద ద్వీపాల్లా ఆమె యథ సంపద ఎత్తుగా ఉంటుంది. ఆఫ్రికన్ల నలుపంతా కేంద్రీకృతమైనట్లు మొనలు గరుగ్గా ఉంటాయి. అమెరికన్ల సుప్రమసీమల నడుము విస్తరించి ఉంటుంది. ఆ సుప్రమసీకి చిల్లు పెట్టిన వియత్నాంలా బొడ్డు కనిపిస్తుంది. అంతు బట్టని జపనీయుల శ్రమల ఆమె వెనుక భాగం అనంతంగా ఉంటుంది. మొత్తానికి ఆమె అంతుబట్టని రహస్యాల ప్రపంచంలా ఉంటుంది. కొండ దగ్గరికి చేరుకునేసరికి చినుకులు ఎక్కువైనాయి. ఏం చేయాలో తోచక అటు ఇటు కంగారుగా చూసింది. వర్షం నుంచి తప్పించుకునే మార్గం కనిపించడం లేదు. ఎక్కడా చెట్టు కూడా లేదు. తన కోసమే గొడుగు పట్టుకొస్తున్నట్టు గోపాలకృష్ణ హడావిడిగా రావడం ఆమెకు కనిపించింది. హమ్మయ్య అనుకుని అతనికి ఎదురెళ్ళింది. వర్షం రాగానే నువ్వు గుర్తొచ్చావు. మధ్యలో ఎక్కడో అవస్థ పడతావేమోనని గొడుగు పట్టుకొచ్చాను అన్నాడతను. ఆమె గొడుగు లోపలికి దూరింది. అతని మోచేయి ఖచ్చితంగా ఆమె నడుము మడతలకి తగులుతోంది. అక్కడ నుంచి విద్యుత్ ఉత్పత్తి అయి శరీరం అంతా సరఫరా అవుతున్నట్టు అనిపించింది. దాని నుంచి డైవర్ట్ అవ్వాలని ఆమె మాట్లాడింది. కొండ దగ్గరికి వచ్చేసరికి వర్షం స్టార్ట్ అయింది. ఎక్కడా తలదాచుకోవడానికి కూడా వీల్లేదు. ఏం చేయాలా అని ఆలోచిస్తుంటే నువ్వు కనిపించావు. వర్షం ఎక్కువైంది. వాన చెంపదెబ్బ కొడుతున్నట్టు అప్పుడప్పుడు రివ్వున శరీరాన్ని ముంచుతోంది. ఇద్దరు త్వరగా కొండ ఎక్కుతున్నారు. ఇలా రాత్రిపూట వర్షంలో ఒకే గొడుగు కింద నడవడం ఎప్పటికీ గుర్తుండిపోయే అనుభవం. అవునన్నట్లు తలూపిందామె. చాలా రోజుల తర్వాత మగవాడి సాన్నిహిత్యం ఫీల్ అవుతున్న ఆమె మాటలు పెగలడం లేదు. నేను ఎప్పుడో పెళ్ళైపోయింది కదా, మరి చాలా రోజులుగా పుట్టింట్లోనే ఉంటున్నావు. ఏం జరిగింది? నీకు ఎప్పుడో పెళ్ళైపోయింది కదా, మరి చాలా రోజులుగా పుట్టింట్లోనే ఉంటున్నావు. ఏం జరిగింది? నీ గురించి ఒకరోజు మోహనని అడిగితే మొగుడు వదిలేశాడు అని మాత్రం చెప్పింది. తమాషా ఏంటో తెలుసా? ఆయన నన్ను వదిలేశాడో నేను ఆయనతో తెంపులు చేసుకున్నానో నాకు ఇప్పటి వరకు తెలియదు. ఇంత చిన్న విషయం కూడా నాకు బోధపడలేదంటే మా ఇద్దరి మధ్య జరిగిన సంఘటనలు ఎంత క్లిష్టమైనవో తెలుస్తుందనుకుంటాను. మొత్తానికి మా ఇద్దరి దాంపత్య బంధం తెగిపోయింది. 6 నెలలుగా నేను పుట్టింట్లోనే ఉంటున్నాను. ఆమె కళ్ళల్లో ఏదో విరక్తి భావం మెరుపులా మెరిసి చీకటిలో అదృశ్యమైంది. ఏం జరిగింది? ఎలాగూ ఆచారం మేరకు నీకు నేను ఇంతవరకు ఎవరికి చెప్పుకోని సంఘటన గురించి చెప్పాలి కదా, అదే చెప్తాను. నేను పడ్డ టెన్షన్ని, దుఃఖాన్ని, ఆనందాన్ని ఎవరో ఒకరికి చెప్పుకోవాలన్న కోరిక ఈ మధ్య ఎక్కువైంది. ఉదయం నీ దగ్గర నుంచి పిలుపు రాగానే నీతో ఈ రాత్రి గడపబోతున్నానన్న ఆనందం కన్నా నాలో ఇన్ని రోజులు నిక్షిప్తమై ఆ సంఘటనలను నీతో చెప్పుకోవచ్చన్న సంతోషంతో చెప్పుకోవచ్చనే ఊహే ఎక్కువగా సంతోషంతో ఊపేసింది. ఇద్దరు భవనం దగ్గరికి చేరుకున్నారు. గోపాలకృష్ణ గొడుగు మడిచి బయట పెట్టాడు. హాల్లో నలుడు నిద్రపోతున్నాడు. ఇద్దరు హాలు పక్కనున్న మరో గదిలోకి వెళ్లారు. గది మధ్యలో ఓ పాత పందిరి మంచం అవసాన దశలో ఉంది. ఓ పక్క దండానికి గోపాలకృష్ణ బట్టలు వేలాడుతున్నాయి. ఇదే ఈ రాత్రి మన స్వర్గం. కాకుంటే స్వర్గం కాస్త పాతబడింది. ఎప్పుడో కట్టిన బిల్డింగ్ కదా అన్నాడు నవ్వుతూ. వర్షానికి తడవడం వల్ల ఆమె బట్టలన్నీ శరీరానికి అతుక్కుపోయినాయి.
వంపు సొంపులన్నీ స్పష్టంగా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఆమె నడుం మడతల్లో నీళ్లు నిలబట్టం వల్ల ఆ భాగమంతా నునుపుగా చూపులు పడ్డ జారిపోయేటట్లుంది. ఒక మూలన వెలుగుతున్న దీపపు కాంతి ఆమె చుట్టూ వెలుగు రేఖను గీస్తోంది. నాకు పొడి బట్టలున్నాయి, మరి నీకో అని అడిగాడు అతను బట్టలు మార్చుకుంటూ. జాకెట్ వరకు పర్వాలేదు, మరో 10 నిమిషాలకి ఆరిపోతుంది. చీరతోనే ఇబ్బంది. నీ లుంగీ ఇవ్వు, దాన్ని కట్టుకుని చీరను ఆరేస్తాను. లుంగీ జాకెట్ కాంబినేషన్ బాగుండదు. లుంగీ జుబ్బా తొడుక్కో, కాకపోతే ఒక్కటే చిక్కు అని కొంటగా చూస్తూ అడిగాడు. చిక్కేమిటి? జుబ్బా వేసుకుంటే నీ నడుం మడతలు కనబడవు, గొప్ప చిక్కే కదా. అల్లరి మాని లుంగీ జుబ్బా ఇవ్వు. అతను నవ్వాపుకుంటూ తన లుంగీ జుబ్బా ఇచ్చాడు. ఆమె అటు తిరిగి చీరా జాకెట్ విప్పేసి లుంగీ జుబ్బా వేసుకుంది. ఆ డ్రెస్లోనూ ఆమె అదిరిపోయింది. నడుం మడతల తర్వాత ఆమెలో గొప్ప అందమైన భాగం ముక్కు, మన్మథదేవుని విల్లులా ఉంటుంది. బట్టలు మార్చుకోవడంతో శరీరం వేడెక్కింది. గోపాలకృష్ణ మంచం మీద కూర్చుని కిటికీ వంక చూశాడు. వర్షం చప్పుడు చీకటిని భయపెట్టడానికి ఎవరో డప్పుల మీద కొడుతున్నట్టుంది. తిలోత్తమ అతనికెదురుగా పద్మాసనం వేసుకుని కూర్చుంది. కొండ మీద ఊరికి దూరంగా ఇలా ఇల్లు కట్టుకోవాలన్న ఆలోచన వచ్చిన మీ తాత ముత్తాతలను అభినందించాల్సిందే అంది కిటికీకి తన చూపులను వేలాడదీస్తూ. నిజమే, మా ఇల్లు మరో ప్రపంచంలో ఉన్నట్లుంటుంది. రాత్రిపూట అలా వరండాలో కూర్చుంటే పైన నక్షత్రాలు, కింద ఊర్లోని దీపాలు కనిపిస్తూ మనం 2 చుక్కల ప్రపంచాల మధ్య ఉన్న అనుభూతి కలుగుతుంది. మీ శిష్యుడి గురక రాత్రిపూట పహారా కాస్తున్నట్లు వినిపిస్తూ ఉందే అంది నవ్వుతూ. అతను నవ్వాడు. ఎవరు కన్నబిడ్డో, ఇంతకాలం ఎక్కడెక్కడ తిరిగి ఇక్కడ సెటిల్ అయిపోయాడో అన్నాడు వేదాంతిగా. జీవితం అంటే అదే. ఎప్పుడు ఏ విధంగా అది ఏ మలుపు తిరుగుతుందో చెప్పలేం. టౌన్లోకి మా ఇంటి పక్కన ఒక అమ్మాయి ఉండేది. న్యూ మ్యారీడ్. తన స్నేహితురాలి మొగుడిని వదిలేశాడని, మరో స్నేహితురాలి ప్రేమ ఫెయిల్ కావడంతో పెళ్లి మానేసిందని, తను ఒక్కరోజే అదృష్టవంతురాలని, చక్కటి భర్త దొరకాలని చెప్పింది. తన ఒక్కతే అదృష్టవంతురాలు అవ్వాలని, చక్కటి భర్త దొరికాడని చెప్పింది. నాతో చెప్పిన మరుసటి రోజే ఆమె భర్త ఆఫీస్ నుంచి వస్తూ స్కూటర్ యాక్సిడెంట్లో చనిపోయాడు. 24 గంటల్లో ఆమెది మోస్ట్ ఎఫెక్టెడ్ విక్టిమ్ అయిపోయింది. తన స్నేహితురాలందరిలోకి దురదృష్టవంతురాలు అయిపోయింది. జీవితం అంటేనే ఓ మనసు దొంగ. అది ఎప్పుడూ మనల్ని దెబ్బతీయాలనే ఒక ముసుగు దొంగ. అది ఎప్పుడూ మనల్ని దెబ్బతీయాలనే పొంచుకుని ఉంటుంది. ఆమె డీప్గా కదిలిపోతూ చెప్పింది. అలా ఎప్పుడో ఏదో జరుగుతుందని మనల్ని ఇతరులతో కంపేర్ చేసుకోకుండా ఉండలేం కదా. బహుశా నా అనుభవాలని నన్ను అలా భయపడేటట్లు చేశాయనుకుంటా. జీవితం అంటే ముసుగు దొంగలా అనిపిస్తూ ఉందంటే నేను ఎన్ని ఎదురు దెబ్బలు తిన్నానో ఊహించు. అసలు ఆనందానికి, విషాదానికి, మంచికి, చెడుకి డిఫరెన్స్ ఏమిటో కూడా ఖచ్చితంగా చెప్పలేని పరిస్థితి నాది. అతను గారాబంగా అడిగాడు. ఏం జరిగిందో చెప్పవు అని. ఆమె చెప్పడం ప్రారంభించింది. నాకు ఇప్పుడు 30 ఏళ్ళు. నాకు వయసు వచ్చిన 3 సంవత్సరాలకి నా పెళ్లి శ్రీనివాసరావుతో జరిగిపోయింది. నా పెళ్లి నాటికి ఆయన ఒంగోలులో ఉద్యోగం చేస్తున్నారు. కొత్త కాపురం, కొత్త ప్రదేశం, కొత్త మనుషులు, వీటన్నిటిని ఆకలింపు చేసుకుని తిరిగి చూసుకుంటే 2 పిల్లలు, కాస్తంత లావెక్కిన శరీరము మిగిలాయి. చాలా రోజుల ప్రయత్నాల తర్వాత మా వారికి సొంత ఊరైన తిరుపతికి ట్రాన్స్ఫర్ అయింది. మా ఆయన పుట్టి పెరిగిన ఊరు తిరుపతి దగ్గరలోని ఓ పల్లెటూరు. మా అత్తమామలు, మా వారి బావమరిది మధుసూదన్ ఆ ఊర్లో ఉండేవారు. మేము తిరుపతిలో అద్దె ఇల్లు తీసుకుని స్థిరపడ్డాం. దగ్గరకు వచ్చేసాం కనుక మా వారు రోజు ఊరెళ్ళి వ్యవసాయం చూసుకునేవాళ్ళు. కుటుంబాన్ని అభివృద్ధి చేయాలని ఎంతో కష్టపడేవారు. ఇందులో భాగంగానే బావమరిది మధు చేత చంద్రగిరిలో నర్సరీ పెట్టించాడు. పూల మొక్కల వ్యాపారం అన్నమాట. నా జీవితం అంతవరకు సాఫీగా జరిగిపోయింది. అదిగో అక్కడే ఓ పెద్ద కుదుపుకు లోనైంది. ఆ కుదుపు పేరు జయత్. అతను నాకంటే చాలా చిన్నవాడు. మధుకి మంచి ఫ్రెండ్. రోజు సాయంకాలం తన మిత్రులతో వచ్చి నర్సరీలో బాతాకాన్ని వేసేవాడు. అప్పుడప్పుడు నేను పిల్లలు కలిసి వచ్చి నర్సరీకి వెళ్ళేవాళ్ళం. కాసేపు గడిపి తిరిగి అందరం రాత్రికి ఇంటికి వచ్చేవాళ్ళం. మా వారికి పూర్తి ఆపోజిట్ జయంత్. అప్పుడే ఎంఏ పూర్తి చేశాడు. పెళ్లి ఆలోచన ఇంకా రాని వయసు. 22 ఏళ్ళు ఉంటాయేమో. సన్నగా, పొడవుగా, రొమాంటిక్గా ఉండేవాడు. సాయంకాలం అయ్యేసరికి నీట్గా టక్ చేసుకుని కనిపించేవాడు జయంత్.
ప్రతి అరగంటకి టీ తాగి సిగరెట్ అంటించేవాడు. గ్రూపులో అతనిదే డామినేషన్. అన్నిటికన్నా అతనిలో నన్ను ఆకర్షించింది అతని స్టేట్మెంట్స్. అత్తకి కోడలికి పడకపోవడం ఎందుకో తెలుసా? ఫ్రాయిడ్ మాటల్లో చెప్పాలంటే కాంప్లెక్స్, అంటే తల్లికి కొడుకు మీద ఉండే ఒక విధమైన ప్రేమ. ఇప్పుడొచ్చిన కోడలు కొడుకుని మంచం మీద పంచుకుంటూ ఉండన్న ఆలోచన తల్లి భరించజాలదు. అందుకే ప్రతి అత్త కోడలు నిద్ర ఆలస్యంగా లేస్తూ ఉందన్న ఆరోపణతోనే యుద్ధం మొదలు పెడుతుందన్నమాట. స్త్రీలకి ఆర్థిక స్వాతంత్రం లేకపోవడం వల్లే బానిసలుగా తయారయ్యారు. ఈ సృష్టిలో ప్రతి జీవి తన ఆహారాన్ని తానే సంపాదించుకుంటుంది, ఒక్క స్త్రీ తప్ప. దీంతో మగాడికి లోకువ అయిపోయింది స్త్రీ. కష్టపడుతుంది కానీ అదంతా సంసారం కోసమే. కానీ ఆర్థిక పుష్టి లేని ఆమెని కుటుంబం అంతా చులకనగా చూస్తుంది. ఫ్రాయిడ్ని, కార్ల్ మార్క్స్ని సింథటైజ్ చేయాల్సిన అవసరం చాలా ఉంది. జర్మనీలో ఒక కార్మికుడు పని మానేసిన జయింపులో సర్పంచ్ చిన్న కూతురు ఇంట్లోని వంటవాడితో లేచిపోయిన ఈ 2 థియరీలతో వాటి వెనకనున్న కారణాలు చెప్పేయచ్చు. ఇలా అతను అదరగొట్టేసేవాడు. భర్త, పిల్లలు, సంసారం, వీటి చట్టాల మధ్య అంతవరకు బిగుసుకుపోయిన నేను అలాంటిది షాకింగ్ స్టేట్మెంట్స్ను విని బాగా కదిలిపోయేదాన్ని. అతను చెప్పిన వాటిల్లో నిజమెంతోనని ఆలోచనలో పడేదాన్ని. ఇలా అతని గురించి ఆలోచించడం ఎక్కువైపోయింది. ఒకరోజు మా వారు ఆఫీస్కు బయలుదేరుతున్నారు. స్నానం చేసి లుంగీ మొల చుట్టుకుని తయారవడం మొదలుపెట్టారు. కాఫీ తీసుకుని వెళ్ళి ఇచ్చాను. ఆయన్ని చూస్తూనే జయంత్ గుర్తుకు రావడంతో, పొట్ట చూడండి ఎంత అసహ్యంగా ఉందో, ఎప్పుడు ఆ జయంత్లా టక్ చేసుకోండి అన్నాను. ఆయన ఏమనుకున్నారో తెలియదు. ఎప్పుడు ఆయన అతిగా మాట్లాడరు, ఏ ఫీలింగ్ని ఎప్పుడు ఎక్స్ప్రెస్ చేయరు. ఎప్పుడైనా పూలు ఇంటికి తెచ్చినా దాన్ని అలా సోఫా మీద పడేస్తారో తప్ప పూలు పెట్టుకో అని అనరు. చివరికి రొమాన్స్లో కూడా అంతే, నిశ్శబ్దంగా ఉంటారో తప్ప నోరు విప్పి మాట్లాడరు. నిజానికి ఆయనను జయంత్తో పోల్చడం తప్పు, పోల్చి చూడడం ఇంకా తప్పు. 40 ఏళ్ల వాడికి 22 ఏళ్ల వాడితో పోల్చి అలా ఉండమని అడగడం ఎబ్బెట్టుగా ఉండే విషయం. జయంత్ ఎప్పుడూ టక్ చేసుకుని ఉంటాడన్న భ్రమ నాకుంది. అతను ఇంట్లో మా ఆయనలానే పొట్ట కనపడేటట్టు లుంగీలో ఉంటాడన్న నిజం నాకు తట్టలేదు. ఇలా విశ్లేషించుకుంటూ పోతే దేన్ని సరిగా అనుభవించలేమనుకుంటా. అందుకే చాలామంది హృదయం ఎలా చెప్తే అలా నడుచుకుంటారే తప్ప బుద్ధితో ఆలోచించరు. నేను అంతే. సాయంకాలం అయితే నేను పిల్లలు నర్సరీ దగ్గరికి వెళ్ళడానికి తయారైపోయేవాళ్ళం. ఎప్పుడైనా జయంత్ కనిపించకపోతే ఏదో వెల్తిగా ఉండేది. అయితే ఆ వెల్తి ఎందుకో, అతని నుంచి నేను ఏం కోరుకుంటున్నానో నాకే తెలియదు. ఒకరోజు సాయంకాలం యథాప్రకారం నర్సరీ దగ్గర ఉన్నాము. పిల్లలిద్దరూ దూరంగా ఆడుకుంటున్నారు. మా వారు మధు ఏదో పనుందని బజార్కి వెళ్ళాడు. అప్పుడొచ్చాడు జయంత్. నేను చిన్నగా నవ్వాను. మా మిత్రులెవరు ఇంకా వచ్చినట్టు లేరు. వీడు, అదే మీ తమ్ముడు ఎక్కడికి వెళ్ళాడు అని అడిగాడు. బజార్కి వెళ్ళాడు అని ముక్తసరిగా చెప్పాను. అతనితో మామూలుగా మాట్లాడలేకపోతున్నాను. ఏదో డిఫరెన్స్ ఉంది. అతను కొంచెం సేపు ఆగి, మీరు అద్భుతంగా వీణ వాయిస్తారని విన్నాను. నాకు వినాలని ఉంది. అయితే అందరూ ఉన్నప్పుడు మీరు వాయిస్తానంటే. ఇది ఫ్రెండ్స్, మేర్లపాక మురళి గారి శృంగారపురం 1 కిలోమీటర్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.